పెట్టుకుంటివి అవ్వ మరి మా పేరు లేదా పేరు లేదా అంటే నీ పేరు ఎప్పుడన్నా చెప్పినా నాకు అయ్యో నీ దాని మీద లేదా ఏంటి నా దగ్గర ఉన్నది అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా ఈ రిజిస్టర్ లా నీ పేరు నాకు గల్ల పడతలేదు కాదు పిల్ల కనబడతలేదా ఇప్పుడు చెప్తే ఎక్కించుకో ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది పేరు పేరా మరి నీ పేరు ఏం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మళ్ళీ ఉంటుంది ఎక్కడ ఉండదా గట్టెట్టుంటది ఇగో నా పేరు మల్లక్కి మా యారాల పేరు మల్లక్కి ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పోవానంటే నిన్ను కాదు మీ చెల్లమల్లను పిలిచిన్నాను నేను ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పోవానంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలిచిన్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది ఇక కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను మలుపుతానబ్బా పెట్టుకున్నావా పిల్ల మరి నీ మొగని పేరు ఏం పేరే నా మొగరి పేరా నా మొగరి పేరు అజ్గరెల్లు లంచముండా తుర్కొని లవ్ చేసినావే ఇక తెలుగు వాళ్ళు కరువేరు అని తుర్కొని లవ్ చేసి మరి ఆ పేర్ల సగం తెలుగే ఉన్నది సగం తుర్క ఉన్నది కాదే నీ గట్ట డౌట్ అని పచ్చిందా ఇగో మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగండు కాలేదట ఇక గోడ పునాది లేకపోతే బలం దక్కుతానమాట ఆడోళ్లకు పిల్లలు పుట్టపోతే బలం దక్కుతానమాట ఆడోళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉంటది అందుకే ఇక మా అత్తకు పిల్లగండు లేకపోయి ఇక అందరు పంచ పేరునాల పెడతాండ్రు ఇక నీకు పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నువ్వు గొడ్డుదాని నీ గొడ్డుదాని నీ గొడ్డుదాని అని పంచ పేరునాలు పెడతాను ఇక పేరునాలు పెడితే లచ్చవ్వ యాసంతు చూసుకొని ఇక లత్త గులుగుడే మావ గులుగుడే యారళ్ళు గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు పెద్దలకి ఏమత్తది మరి బాలలకి ఏమత్తది బతుకమ్మ పండుగ వాళ్ళు మన పార్టీలు కాదు మరి బాలలకి ఏమత్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమత్తది పీరీల పండుగ పిర్రల పండుగ కన్ను పోతే పీరీల పండుగ అనాలి కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాంది దొరసానికి కొద్దిగా చదువుకో అంటాను ఇలా వేయడానికి ఉన్నదా వస్తుంది లేదుగా ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎత్తాండ్రు అస్సోయి అంకమ్మ అస్సోయి అంకమ్మ ఇక రాంగ గిసోడు పెద్దవాడికి చూసి పిల్లానికి పిల్లగాళ్ళు లేరు ఇక ఒక పీరీలు వస్తానే పీరీలో కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు ఈ అన్నవాళ్ళ మాత్యం చేసింది ఇక పస్కర వేయింది పుష్కర వచ్చింది కొంగుల కుడక పడ్డది ఏది కుడుక నాకు కాదు మా అత్తకు అనుకున్నా ఇక కుడకతో కొడుకు ఉట్టే ఇక ఉట్టిన పోలే ఇక మా మామ చూసి ఇక మా మామ చూసి తుర్కదేవుడి సత్యం చూడాలి ఇక మందకాడి పోయి ఒక ఏటని తీసుకొని వచ్చింది ఏటని తీసుకొని వచ్చిన వాళ్ళ మాతో లాల్లత్యమంటుంది కొత్తగా వచ్చిన అదరగొల్లు ఇరుకం వెనక నుంచి వెళ్ళవా ఓని అన్న పోలే ఒక్కడిది ఎత్తది సరిపోదు ఇక బలగం బాగున్నది ఇక తుర్కదేవునికి ఒక ఏట తీసుకొచ్చిండు ఎల్లవ తల్లికో ఏట తీసుకొచ్చిండు ఇక అంకుసాబులకో అలాలు చేసిండు ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు ఇక 2 పేర్లు కలపాలి కదా ఇక అంకుసాబుల పేరు అస్గరు ఎల్లవ పేరు ఎల్లు అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి పిల్లానికి ఏమన్నా పిల్లగల్లా ఇర్రా నాకు ఒక్క కొడుకు ఈ కొడుకు పేరేం పేరే ఆడు పేరు కచ్చినోడా కీర్తి కచ్చినోడా నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్ట దుబాయ్ పోయే మొగోడు అయింది ఆడు మస్కట్ పోయిందా మస్కట్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయింది ఆడు మరి నీ కొడుకు నీ మీద గిట్టేరు పడ్డా ఆడు ఏరెట్ల పోరే ఏరెక్కడిది ఏమైనట్లే నీ కొడుకు ఆడు మా అత్తకు అలవాటు అయిండు అత్తకు అలవాటు అయినట్టు ఏమన్నట్టే సువర్ ఇక దాని పక్కనే వంటాడు దాని ఇంటికనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు నా ఇంటికి వస్తాడా నన్ను అవ్వ అనిపిస్తాడు దాని దగ్గరనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే వంటాడు నా దగ్గరికి వస్తాడు అంటే నీ కొడుకు ఇంతకు ఎన్నేళ్ళు ఉంటే 2 ఏళ్ళోడు శిలంజముందా అక్కడ బాబమ్మేనా ఇక్కడ మనవడేనా సనువైండు అనాలి అంటే పాప వంట కడతానే దొరసారి నీ పన్నెల్ల కుక్కలేరుగా నా కొడుకు నా అత్తగా అలవాటైందని ఆడ 2 ఏళ్ళ పొలగాడేనే అక్కడ బాబమ్మేనా సనవైండు అనుకోవాలి నేనా మనం అన్నవా అట్లా సనవంటే తెల్లరాక పొద్దర్రాక ఈ అంబారు జేబులు వేసుకొని బుక్కుతున్నావు ఈ అంబారుతోనే సంసారం చేస్తాను అంబారుకున్న మనసులోకి తేడలేదా ఈ అంబారుకు అలవాటు అయిందంటే ఈ అంబారుతోనే సంసారం చేస్తాను ఇక ఏదైనా గాని ఏదైనా అంకతో ఇస్తాడు లచ్చవ్వ ఏదైనా అంకతో ఇస్తాను ఇక పిరిబాయిస్ అయినా కాంచాలి అంకతో ఇస్తాండ్రు ఎటు పోయినా అంటేనే హైదరాబాద్ పోతాన్నా ఇక పిరియనా ఇదే చేసామా ఆధార్ కార్డు ఉంటే చాలు
ఇక ఏదైనా తోదిస్తానికి ఒక ఆకలి పెళ్లి గీడు ఉన్నదంటే గమ్మ ఓరు దాటి పోవుడు కదా మనం ఇప్పటికి వచ్చేటోళ్ళమానంటే గిట్టు కాదు గటాన్ని తీసుకొని పోయిండు గటు పోయినాడు గిట్టు తీసుకొని వచ్చిండు ఇగో ఇది అంతా కాదు కానీ దొరసాని నువ్వు ఎందుకు విత్తినవో చెప్పు ఎందుకు పిలిచినవు దొరసాని నాలే నేను కాదు అంటాను నేను ఎందుకు విత్తినవు నేను పూజలకు బయలుపోతున్నా వస్తావా అంటున్నా ఎందుకంటే నా కడుపు నందున 2 కొడుకులతోడా నాకు ఒక్క బిడ్డ సంతానం కావన్నని నా భర్త దగ్గర సెలవులు తీసుకొని పోతున్నా వస్తావా అంటున్నా ఏ దీనికి 2 కొడుకులా నీ 2 కొడుకులకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి 25 ఇక 25 ఏళ్ళ నుంచి నీకు కాలేదా కాలేదు మరి అదేనో అట్లా అంటే ఏమన్నా వీళ్ళు అందరూ ఏమనుకుంటారే కాదవ్వా మరి ఏడికన్నా వేయినవా అంటాను ఏడుకోమనవి రాత్రి అయోగ్య మంత్రాలకు మందవారి బెల్లపెల్లి బొకాలు పోయితే దావకాళ్ళకి ఇట్లా చూపెట్టుకున్నావా అంట అయ్యో ఎన్నో దావకాళ్ళు తిరిగిన అయినా కాలేదే మరి ఎన్న కట్టించుకున్నావా లంజములు ఏంటిదే కట్టించుకున్నావు అయ్యో తాయితులు అంటన్నా తాయితులా బొచ్చడు కట్టించుకున్నాం మరి ఎన్న పెట్టించుకున్నావా లంజముండా ఏంటిదే పెట్టుకుంటు అయ్యో శివసత్వం దగ్గర పోయి ఇంత బొట్టు పెట్టించుకున్నావా అంటన్నా అయ్యో ఎన్నో బొట్టు పెట్టించుకున్నా అయినా కాలేదే మరి ఎన్న వన్నవా రాత్రి ఎక్కడ వన్నది నేను కాదవ్వా కొండగట్టుకు పోతున్నావు అంజన్నో బేతాలు అని అక్కడ పట్టలేవా పండుడు కాదే నిద్ర తీసుడు అంటారు మన పండుకున్న వాళ్ళనే కదా మనకి నిద్ర వచ్చేది మరి ఇంకే ఏ పండు ఉంటది లేకపోతే తిరమర కలిసిన తిర్రమర్ర బల్తనే గిత్తుంటదా వచ్చావా నేను అవ్వా ఇగో ఎంతైనా నీ కింద నేను దాసిదాన్ని ఇక నువ్వు తవడిచ్చే కాడనే తంగాలు వీకుతా ఇక నువ్వు ఏడ మొక్కుతా నేను గాడినే మొక్కుతా నువ్వు ఏడంగా పడితే నేను అగో అంగవాడి మొక్కవా మరి నిలబడే మొక్కవా అవ్వా ఇక పోదాంప అమ్మవారు చూసినవా 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకున్నది ఇళ్ళల్లో ఉన్నదని అంత బళ్ళల్లో పోసుకున్నదే అమ్మ నేను పూజలకు బయలుపోతున్నాను అని ఎట్లా బయలుపోతున్నది ఓ రామ రామ బయలుదేరను ఓరయ్యా ఆ తల్లి శకుంతల భగవంతలేను ఏ జన్మ లోపల ఏ పాపం వేసుకున్నాను ఎన్ని బాధలు వచ్చినా మంచిదే ఎన్ని శరణు వచ్చినా మంచిదే చివరకు నా ప్రాణాలు అయినా మంచిదే అనుకున్నది ఆ తల్లి శకుంతలమ్మ అగో కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఎప్పుడైతే పోతున్నదో అగో తల్లి ఓ ఏటి తొవ్వ లోపల పాడుబడ్డ పరమేశ్వరుని ఆలయం గల్లబడుతున్నది ఓ రామ రామ ఇందుగలడు వందులేడన్న
సందేహము వలదు ఎందెందు వెతికినా అందందెగలడాట నమ్ముకున్న వారికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పుడు అని ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉంటాడో ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉంటదో ఆ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉంటదో ఎవరికి తెలియదంటారమ్మా భగవంతా ఇదే గుళ్ళల్లో నేను పూజలు కడితే ఏ దేవుడన్న వచ్చి నాకు బిడ్డ సంతానం ఒడిగట్టకపోతాడా ఏ దేవుడు రాకపోయినట్టయితే ఇదే గుడి లోపల శివలింగానికి నా తల బాదుకొని ఇక్కడనే నా ప్రాణం దాలించుకుంటానా అని అగో గుడి ముందర ఉన్నది కోనేరు వేడికి చేరవచ్చింది తగడి తగడి స్నానం చేసింది అగో మరసెంబు నిండా నీళ్లు ముంచుకున్నది ఆ గుళ్ళ వేడికైనా రామ 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 ఎందరెందరో మహిమలు దొరుకుతాయంటారు స్వామి వేముల వాడ లోపల ఉన్న రాజరాజేశ్వరుడా నీ మహిమ ఎవరికి దొరకదంటారయ్యా దొరకాయి అదేళ్ళ బబ్బది పట్టుకున్నది 5 ఏళ్ల హారతి పట్టుకొని ఆ తల్లి శకుంతలాదేవి ఇది నిజమైన దేవుడేనా దేవుడు నడుకుంటే నేను పండవాగు నది సిల్కలాది గట్టు నది సిన్ని మేడరమా నది అవసలాది గట్టు నది ఎడిగి మేడరమా నా ఎండియ గొద్దలు 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 కాదు గద్దలు గద్దలు అనాలే నేను గట్టనే అంటున్నారా నరుడా మరి మాకేం గొద్దలు అన్నట్టు వినబడుతుంది పాంచను శివ శివ నరుడా పున్నవాతి పురుషుడో అయ్యబ్బ నా పూసల్లదారమా అయ్యబ్బ నా పైడి కుద్దరాజు
పైడి గుద్ద కాదు పైడిస్తే రాదానాల పైడిస్తే రాదు నేను గట్టనే అంటున్నారా పైడిద్ద రాదని అంటున్నారా మరి మాకు పైడి గుద్ద అన్నట్టు వినబడుతుంది శివ శివ నంగా పైడికిద్దే వారి చక్కని దినాలు ఇక మియ్య దినాలు నిన్న మొన్న దాకా అయిపోయినాయి కదా వారి చక్కని దినాలు నిన్న మొన్న రాక అయిపోయినాయి అయిపోయింది వారి నాది వరంగల్ జిల్లా ఈ అబ్బ. నా తాడువాయి మండలము ఈ అబ్బ. ఆయనది కరీంనగర్ జిల్లా ఈ అబ్బ. అంటే ఆయన కరీంనగర్ జిల్లా నీదేమో వరంగల్ జిల్లా మరి మీ ఇద్దరికి ఇంకెట్లా ఉంది పంచను ఎట్లా అయిందంటే వారి నేను అమ్ములు బాణాలు చేతులు పట్టుకొని నేను ఏట మార్గం చేస్తాను అడవి అరణ్యం అంతా తిరుగుతాను ఆయన కరీంనగర్ నుంచి వెళ్ళి తహసీల్ వసూలు చేస్తానా అని పైకం వసూలు చేస్తానా అని అక్కడికి మొదటికి వచ్చి మేము సూపులు చూసుకొని అక్కడ మేము లవ్ చేసుకున్నాం రా. ఓ మై గాడ్ అంటే ఆ కాలాన కూడా దేవతలకు లవ్ ఉన్నదా పంచను వారి అప్పుడు మాకు లవ్ ఉంటేనే కాదురా ఇప్పుడు మీరు కొవ్వచ్చి లవల పడతారు మరి అయితేనే కానీ మీ సంబరం మీకైనా అమాదికు చూస్తారా కన్నక్క అవరవార నరుడు ఎక్కడ చేసి అడుగుతున్నారు కాదు పంచను ఆపద బాగున్నాను వారి ఆపదత్తనేవో కాళ్ళు పడతాను లేకపోతే రాళ్ళు పడతాను 7 ఏళ్ల కింద వచ్చి అడుక్కొని పేరు ఇప్పుడు ఎవరికేం ఆపద వచ్చిందా నచ్చినవరు ఇప్పుడు ఎవరికేం ఆపద వచ్చిందంటారా పంచను ఈ కంజర పెట్టే పోరానికి ఎక్కడ వేనని పిల్ల దొరింపు అయితే లేదు ఒకవేళ దొరింపు అయినా కానీ పూలు పల్లెంటి వాళ్ళకే ఇచ్చకపోతుంది మరి వాళ్ళకి 5 కాదా కింద చెప్పు పంచను గడ్డమెల్లే ఎడి రాయలింగు ఇయ గుడి గడ్డమెల్లే ఇయ గుడి రాయలింగు వారి ఆయనకి ఎవలవాడ రాజన్న సూపులు పడ్డాయి కాదు అయ్యో మరి ఎట్లా చేసుగా పాంచను ఆడు నేను చెప్పినట్టు మొక్కులు పెడతారా నీకేది పెట్టి అంటే అదే పెట్టిస్తా పాంచను మావంతోటి ఏం పెట్టిస్తావు మొక్కులు వారి వాడు యమలవాడకు రావా యమలవాడకు వచ్చి గుండెలో తాను చేసి ఆడు ఫస్ట్ లింగధారణం చేసుకో లింగధారణం చేసుకొని సంకకు జోలేసి చేతుల శూలం పట్టుకొని అక్కడ యమలవాడ కాన్నే 5 ఇండ్లు జోగెత్తారు మళ్ళా ఇంటికి వచ్చి 5 ఇండ్లు జోగెత్తినట్టయితే ఆయనకి అప్పుడు బాసింగ బలం ఓడిగడతా పోరా అబ్బా నీ బాంతం తెల్లాడల కథ అయిపోతుంది పని చక్కగా ఎవరు తీసుకుపోయి లింగధారణ చేస్తామని కానీ ఇదివరదాకా తాళం కొట్టే పోరని అంబారు పోయిందట వాడు అప్పటి నుంచి బలడ చుట్టూ తిరుగుతాడు మరి అంబారు దొరుకుద్దా దొరకదా మరి ఎవరి చేతుల్లో పడ్డదా మరి పొలవారికి ఇట్లా దాటిపోయిన కింద చెప్పపోతే పంచను చెప్పాలి అంబారు కూడా దేవుళ్ళని అడుగుతారు అంబారు కూడా దేవతలు అడుగుతారంటే పంచను అంబార్ లేని ఒక్క గడి ఉంటలేరు అన్నం లేకున్నా ఒక రోజు ఉంటారు పత్తి చెల్లెల దుడుపు అయిపోయిన పొట్లాడు చెట్టుకు ఒక్క పొట్ల ఉంటుంది అంబార్ పొట్లం ఇంత దాడి చెప్పు పాంచం నేను తెచ్చుకుంటా చెప్పాలి నాది సిక్కుడాకు సీటి అబ్బా నాది జంబాకు రాత అబ్బా నాది ఎలక చెట్టు వనమో అబ్బా నాది ఈ 100 బాట అబ్బా నేను ఎక్కుత పెద్ద పూలి అబ్బా నాది ఏలేటి రాజ్యాము అబ్బా నాది సంపన్న వాగులో అబ్బా నాకు అంక పొదలు నాయి అబ్బా వారి ఆయనకి కొయ్యదాని సూపులు పడ్డాయి అయ్యో మరి ఎట్లా చేసుడు ఎట్ట చేసుడు అంటే వారి ఆడు అక్కడ మంగళంలో ఇంటికి పోవాలి మంగళింటికి పోయి గడ్డం మిసాలు కొరిగించుకొని మంచిగా తానం చేసి కొత్త చీర కట్టుకొని కొత్త రైక దొడుక్కొని ఆడు కాళ్ళకు పసుపు పెట్టుకొని గంధం పెట్టుకొని వారి కోట్ల ఇంటికి పోవాలి కోట్ల ఇంటికి పోయి కోట్ల కాంటకు 5 బొట్లు పెట్టి కాంటకు 5 బొట్లు పెట్టి ఆనెత్తు బంగారం చూసుకోవాలి ఆనెత్తు బంగారం చూసుకొని ఒక బుట్ట ఇంటికాడ మంచి పెట్టి ఒక బుట్ట నెత్తుకొని ఉలకంగా హోడి బియ్యం పోసుకొని 4 గంటల నందిని పట్టుకొని నా మొదటికి రావాలి అక్కడ గద్దెల మీద ముక్కులప్ప చెప్పి మళ్ళా ఇంటికి వచ్చినట్టయితే తిరుగువారం రోజున 2 గంటల పాయరాన్ని ఎదిరించి మొక్కిన పోలే వారి తెల్లారంగా అని భార్య అని పెళ్ళం శివురు గట్ట బట్టి ఆకి ఉడవంగా ఆకిట్ట దొరుకుతుంది పోరా అంబారు 5 రూపాయలు అంబారికి 20,000 ఖర్చా ఇది లజ్జ దేవుడు కాదా నేను అందుకే చెప్పనన్నారా చెప్పబోదా
శనార్థ అయ్యో గీళ్ళంతా ఎప్పుడు వచ్చింది వీళ్ళంతా ఎప్పుడు వచ్చిరంట నా పంచను నువ్వు దేవుని కూకున్న వాళ్ళు వచ్చి 4 ముచ్చట్లు ఆడుకున్నావని నువ్వు చెప్పన్నా శాంతి అయినావు కదా. అయ్యో దేవత భక్తులు బాగా మంది వచ్చిరు కొద్దిసేపు ఆగబట్టే నేను ఆగపోతున్నారా నాకేవరిక పంచను నువ్వు ఇట్లా ఏళ్ళ సందులో కలిగి ఒక ఇట్లా చూస్తాను అనుకున్నది అది ఒక ఇట్లా అంటే నా దొంగ దేవుడు అనుకుంటున్నావు అంటే అది 200 కూకున్న దేవుడు కాదా ఏ షీ కాదు చూసానా అంటే కండే నేను ఇక్కడ అనుకున్నా దారు ఓ దారు కులవంట దారు ఓ దారు కులవంట జపన్న వాగుల్లో దారు ఓ దారు కులవంట మరి ఎక్కడున్నవయ్యా లోకాల శంకర గరళ కంఠరార గౌరీ మనోహర నీల కంఠరార నిత్యానంద పులి చర్మాంబరధర గజ చర్మాంబరధర హర్ధనారీశ్వర నెత్తి లోపల కొప్పు లోపల నీకు గొప్పది గంగమ్మ శ్రీకాభిరీతార కారుణ్యధారణ అంకూర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు మావించు పులన్నీయును విశారమ్మును లేక నీ పేరు చెప్పంగా నిలువెల్ల నా మనసు పొరలి పొంగించే శంకర ఓ పరమేశ్వర పాహిమాము రక్షమాము రాజరాజేశ్వర సూత్తన్న వారి కన్ను మూసుకున్నవా ఈ దాసురాలు వీన దయగలుగుతలేదా నీ భక్తురాలను నేనైతే నా పూజ నీకు నచ్చినట్టయితే నా ముందు ప్రత్యక్షమయ్యి ఇద్దరు కొడుకుల తోడ నాకు అడవిల్ల సంతానం ఇచ్చినట్టయితే బతికినన్ని రోజులు నీ భజన ఎత్తా లేదు కాదన్న మాట అయితే ఇదే శివలింగానికి నా శిరుసు గుద్దుకొని నా రక్తము లింగానికి అభిషేకం చేసి నా తల లోపల మెదడు నీకు నైవేద్యం పెట్టి నా ఆత్మ నీకు వరంజ్యోతి ముట్టిత్తగాని అట్టిగా మాత్రం ఇక్కడి నుంచి పోనాని ఎప్పుడైతే తన శిరసును శివలింగానికి గుద్దుకున్నదో పాకానికి వచ్చిన పత్తికాయ వలిగినట్టు పూటదోస పండోల తల్లి పుర్రె వలిగి శిలశిల శిలశిల రక్తం ఇల్లాడి శివలింగం మీద వడంగా ధరణి దద్దరిల్లి ఆకాశ వెర్రబడి చెలు ఊగని గంటలు మళ్ళా ఊగుతా ఉన్నాయి అరే ఊగని గంటలు మళ్ళా ఊగుతా ఉన్నాయి జన్మగని గంటలు మొక్కుతున్నాయి ఎన్ని కావులు కప్పుతున్నది తిరుగుల్లరా వర్షంబురా కురుస్తున్నది పట్టాగా చుక్కలు కూడా జల్లు జల్లున రాలుతున్నాయి వైకుంఠము అల్లల్లాడే నాగలోకం నాట్యమాడి కైలాసము వదులుతా ఉన్నది అలపట వైకుంఠము దాపడ బ్రహ్మాండము నట్టనడవ ఎండికొండ ఏకశిలాద్రివాసుండు మైసాచ్య మండపం లోపల జింక చర్మం మీద కూసున్న లోకాల శంకరుడు అంటే ఉలికి పడి వేసిండి ఇది అన్న ఉన్న కన్నీర అన్నము లేని కన్నీర దోష కన్నీర నిర్దోష కన్నీర పిల్లలున్న కన్నీర పిల్లలు లేని గొడ్రాలు కన్నీర ఎవరు నా పూజ కడతాను ఎవరు నన్ను సంకల్పం ఎత్తున్నారా అని కానాడు జంగమయ్యా ఎడవ కన్నుకు కాటుక పెట్టిండు కుడి కన్నుకు సునీరు కుదిరించి పెట్టి చెరువారి చేతురా అంజనవే చేతువా
అక్షడు లోకాలు చూస్తూనే ఉన్నాడు యుగలోకము జగలోకం మానవలోకం మత్స్యలోకము అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతల 14 భువన భాండములు పాటించి చూసేవారకల్లా అందినము లోపల శంకరుని కవలు కనబడ్డారు చరి ఇక్కడికి దగ్గర చోరామ అది ఏ పల్లె ఉన్నది ఏ పంట ఉన్నది దారికి దక్షిణ భూమి తోడ ఉట్టిందిరా కుంతలగిరి పట్టం ఆ పట్ట వేరే వాడు కుంతలేశ మహారాజు నాయన రామోజరా కుంతలేశ్వర మహారాజు భార్య శకుంతల దేవి అన్న మాట తప్పంది ఆడి తప్పంది పలికి బొంకంది మరి ఇద్దరు కొడుకులకు పెళ్లిరు చేసినాక ఇద్దరు గోడళ్ళు వచ్చినాక 60 ఏళ్ళ పెద్ద మనిషికి ఆడివిల్లనుగా నన్న కోరిక కలిగి కాదంటే కట్టుకున్న భర్తతోని కయ్యం పెట్టుకొని కంచు జీర్ణం తీసుకొని కర్రెడ్ల నాగబండి కట్టుకొని తీరమ్మ తిరణాలు జానమ్మ జాతరలు తిరుగుతానా అని అగో తిరుపతి శ్రీరంగము కాశీ గయ అయోధ్య వేములవాడ అరుణాచలం భద్రాచలం గరుడాచలం శ్రీశైలము కొండగట్టు కొమర వెళ్ళి ఓదరమేడారం యాత్రలు తిరుక్కుంటారు నర్ర జంగలి కొర్రడి లోపల అగో కారునల్ల పుట్ట కంచల్ల మర్రి కాడ కాలింగాల దరి ఒడ్డుకున్న కలికి సోమన్న గుళ్ళను కళ్ళ దూచింది అగో పాడుబడ్డ గుళ్ళను పాడికి తెచ్చింది బీడుబడ్డ గుళ్ళను బింకాని తెచ్చి రాతిల్లే ఉన్నాడు రాజేశ్వరుడు మట్టిలింగంలో ఉన్నాడు మహేశ్వరుడు అని అగో నీళ్లతోని నీలాభిషేకం పాలతోని పాలాభిషేకం పూలతోని పుష్పాభిషేకం చేసి మరి శివునికి అభిషేకం ఎందుకు చేస్తారంటే అభిషేకో ప్రియ శంకరము అలంకరో ప్రియ విష్ణు కలహ ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణే అంటారు మరి పొరిగింటి భోజనం అంటే బ్రాహ్మణులకు ఇష్టం కయ్యం అంటేనే నారదునికి కడుపు నిండుద్దట ఆయన కలహప్రియుడు అందుకే ఆయన ఏమంటాడు సురులకు అమృతంబు అసురులకు రక్తంబు నరునికి అన్నంబు నాకు కలహంబు సురులంటే దేవతలు దేవతలకు ఆకలి అయితే వాళ్ళకి అమృతము తాగుతూ ఆకలి చల్లారు అసురులంటే రాక్షసులు వాళ్ళ ఆకలి చల్లారు చల్లారంటే వాళ్ళకు రక్తము తాగుతూ ఆకలి చల్లారు మరి నరునికి పొద్దుగాలు ఎత్తాం టీ అంటాం టిఫిన్ అంటాం ఇడ్లీ అంటాం బోండా అంటాం నా బొంద అంటాం ఎన్ని తిన్నా గిన్ని మెతుకులు తిన్నట్టు ఉండదు ఇంత అన్నం తింటేనే మన కడుపు నిండినట్టు అయితే నరునికి అన్నము నాకు కలహం అన్నాడు నారద మహర్షికి కలహభోక్త కాబట్టి కయ్య ఉంటేనే ఆయన కడుపు నిండుద్దట మరి శంకరునికి బిడ్డ విష్ణుమూర్తికి ఏమో నవరత్నాల నగలు పెట్టి పట్టు పితాంబరం కట్టి తులసి మెడ లోపలేసి అలంకరించినట్టయితే అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టం మరి శంకరునికి తక్కడు బంగారం కొంటవై లింగానికి ఒదిగిచ్చిన ఆయన తృప్తి కాదట ఎవరైతే నిండు మనసు కొద్ది చెంబెడు నీళ్లు తీసుకొచ్చి ఆ లింగాన్ని అభిషేకం ఎత్తరో సారెడు నీళ్లకు సంబరపడి కోరిన వరాలు ఇత్తడట బోలా శంకరుడు అభిషేక ప్రియుడు ఆయనకు అభిషేకం అంటే అంత ఇష్టం ఎందుకయ్యా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మరి అటువంటి ఒక శంకరుడు అభిషేకం కోరుకున్నాడు ఆయనకు అనేకమైనటువంటి వేడి ఉంటది పూర్వకాలము లోపలటువంటి పాల సముద్రములు అమృతము రావన్నని దేవతలు రాక్షసులు కలిసి మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చి ఆచుకన సర్పాన్ని దానికి జాలిగా వేని ఆ సముద్ర మదనం చేసినప్పుడు అందులోకెళ్ళి మొదలు విషం వచ్చిందట ఆ విషం బయటికి వచ్చినట్టయితే 14 మూలబాండవులు బ్రతకయని ఈ దేవతలంతా కుర్రో మొయ్యాని మొత్తుకుంటావై శంకరుణ్ణి వేడుకుంటే అప్పుడు పార్వతి అన్నది మింగుపోవయ్యా అన్నది భయపడకుంటా మింగు మరి సర్వమంగళ మంగళ సూత్రం ఎంత నమ్మినదో అన్నారు అందుకే ఇప్పుడు ఎక్కడ పెళ్లిలైనా గాని పేరంటాలైనా గాని మంగళ సూత్రానికి ఉన్నటువంటి ఒక్క విలువ దేనికి ఉండదు కొంతమంది ముత్తైదలు వచ్చి ముంగడ కూర్చుంటే ఆ కుడుకల మంగళసూత్రం పట్టుకొని పోయినట్టయితే ముత్తైదలు ఆ మంగళసూత్రానికి మంగళసూత్రం అద్దుతారు అగో అంతటువంటి ఒక్క నమ్మకం గల్లది పార్వతి నా మంగళసూత్రం మీద నాకు అంత నమ్మకం ఉన్నది పొమ్మన్నదట మింగు మన సర్వమంగళ మంగళసూత్రం ఇంత భయపడకుండా పోయి ఆ విషయాన్ని మింగిండు శంకరుడు మింగవారికల్లా కడుపులో పోతే 14 మూలభాండములు దగ్ధమైతే అని కంఠమందు దాసుకున్నాడు గరళం అంటే విషము గరళాన్ని కంఠమున దాశుండు కాబట్టి శంకరునికి గరళ కంఠుడు అన్న పేరు అందు గురించి ఆయనకు వేడి బాగుంటది గాని ఆ చల్లదనం కోసమే ఈ అభిషేకం చేస్తారు అందుకే ఇప్పుడు
ఏ ఊరు లోపల అటువంటి శివాలయం కట్టని లింగం ప్రతిష్ఠించినట్టయితే లింగం ఎండిపోకుండా చూసుకోవాలి. ఏ ఊరు లోపల లింగం ఎండిపోతుందో ఆ ఊరు కరువు కాటకాల చేత బాధపడుతుంది. అందుకే తెలివి కల్ల వాళ్ళు ఏం చేస్తారు, గుడి కట్టించినప్పుడు ధర్మకర్తలు లింగం ఎండిపోవద్దని ఆ లింగం పైన ఒక దార పాత్ర పెట్టి దాని నిండా నీళ్లు పోసి ఇనుప గొలుసుతోని కట్టి కింద సూది మోనంత బెజ్జం పెడతారు. ఆ నీళ్లు ఎప్పుడు చెమట సుక్కల వల్ల లింగం మీద అడుతాయి. అడిసినట్టయితే ఆ లింగం ఎంత చల్లగా ఉంటుందో ఊరంతా చల్లగా ఉంటది. అందుకే నువ్వు కాశీకి పో, కాళేశ్వరం పో, వేములవాడ పో, ఎక్కడ చూసినా గాని బిడ్డ కింద లింగం ఉంటది. ఆ లింగం పైనటువంటి ఒక్క దారపాత్ర గట్టుంటది. అభిషేక ప్రియుడు. కాళేశ్వరం పోతే 3 గంగలు ఉంటాయట, 3 గంగలు ఉంటాయట. 3 గంగల్లో మునిగితే బిడ్డ మన పాపాలు తొలుగుతాయట, పోదాం రమ్మని పోతాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే మనకు 2 గంగలు కనిపిస్తాయి, 3వ గంగ కనిపించేది.